హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైనికా వ్లాగ్స్. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే కలమంద. కలమంద అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కామన్గా. తెలియని వాళ్ళైనా సరే చూడండి. కలమంద గురించి మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు. అయితే ఈ కలమందని ఫస్ట్ మనము చెక్కు పొట్టు ఇట్లా పైన పొట్టు కింద పొట్టు ఇట్లా సైడ్ పొట్టు మొత్తము స్మూత్గా ఈజీగా తీసుకోవాలి. అలా మొత్తం తీసుకున్న తర్వాత ఈజీగా వస్తుంది. కాకపోతే చేతిలో కొంచెం జలుగురు అంటుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం జలుగురు ఎలా వస్తుందో చూడండి. దాని జలుగురు అంటారో లేదా బంక అంటారో, మేమైతే జలుగురే అంటాము. అది చూడండి, మొత్తం పొట్టు మొత్తం తీసుకోవాలి. కలమందని మొత్తం అలా తీసుకొని పొట్టు తీసేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది కదా జలుగురు, చూడండి ఎలా అంటుతుందో నా చేతికి. ఇంకో పీస్ కూడా అలా తీసేసుకున్న తర్వాత ఈలోపు మనం కలమంద గురించి తెలుసుకున్నాం. మన అమ్మమ్మలు మన తాతల కాలంలో కలమందను డైరెక్ట్ పొట్టు తీసి మింగేసేవాళ్ళు. కొంతమంది అయితే కలమంద పువ్వుతోటి ఎగ్ వేసుకొనో లేదా టమాటా వేసుకొనో కలమంద పువ్వు కూడా కర్రీ చేసుకుంటారు ఫ్రెండ్స్. కలమందను అప్పట్లో అలా తినడం వల్లనే మన అమ్మమ్మలకు మన మమ్మీలకు వైట్ డిశ్చార్జ్ అనేటివి, అలాగే రక్తం తక్కువ కావడం, అలాగే వేడి లేకపోవడం, ఎలాంటి సమస్యలు ఉండకపోతున్నాయి. ఈ రోజుల్లో కలమందని ఎలా వాడుతున్నారంటే ఏమనంటే కలమంద జెల్ తీసుకొచ్చుకుంటారు, ఫేస్కి పెట్టేసుకుంటారు. కానీ ప్యూర్ కలమందని ఎవరు యూజ్ చేసుకుంటారు. ఎక్కడ చూసినా ఉంటుంది కలమంద ట్రీస్, కానీ ఎవరు యూజ్ చేసుకుంటలేరు. చూడండి, కలమంద పొట్టు తీసేసుకున్నాము రెండు. ఇప్పుడు ఆ కలమంద పొట్టుని మనం ఆ బౌల్ పక్కకు పెట్టేసి ఇంకొక బౌల్లో వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో ఈ కలమందలు వేసి మంచిగా కడుక్కోవాలి. ఎలా అంటే దానికి ఉన్న జలుగురు మొత్తం పోయేటట్టు కట్ చేసుకొని మంచిగా ఇంకోటి కూడా కట్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో చూడండి. కలమందలు సేమ్ ముంజల్లాగానే ఉన్నాయి కదా. మీకు తాటి ముంజలు తెలుసా? అలానే ఉన్నాయి చూడండి. మొత్తం అటు ఇటు కలపాలి. చూడండి, అటు ఇటు కలిపి మంచిగా దానికి ఉన్న జలుగురు మొత్తం చేయాలి. చూడండి, వాటర్ చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో చూడండి. మంచిగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ బంక ఉంటుంది చూడండి. దానికి ఉన్న జలుగురు మొత్తం మా వాటర్లో కలిసిపోతుంది. మంచిగా ఈ పీసెస్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ కలుపుకొని అందులో కలమంద వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్. దానికి ఉన్న జలుగురు మొత్తం పోవాలి. ఇంత నీట్గా ఉండాలంటే చూడండి, అలా వాటర్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి. జలుగురు అంతా పోయింది. నాకైతే ఈ కలమంద జలుగు చూస్తుంటే చేపలు కడుగుతుంటే చేపలకు వచ్చిన జలుగురులాగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇది చూడడానికి ఎంత ఉన్నా కూడా తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ వంటికి. చూడండి ఎలా ఉందో. దీని వాటర్ మొత్తం మంచిగా ఎట్లా తాజాగా ముంజల్లాగా, తాటి ముంజలు తెలుసా మీకు? తాటి ముంజల్లాగానే ఉన్నాయి చూడడానికి, తెల్లగా. చూడండి ఎలా ఉన్నాయో. దీన్ని మంచిగా కలుపుకోవాలి, వేరే వాటర్లో వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలాంటి ఎంటీ బాటిల్ తీసుకొని ఆ ఎంటీ బాక్స్లో ఇవన్నీ మంచిగా వాటర్ మొత్తం పిండి ఆ ఎంటీ బాక్స్లో వేసుకోవాలి. ఆ ఎంటీ బాక్స్లో వేసుకున్న తర్వాత చూడండి, దానికి ఉన్న జలుగురు ఏమన్నా ఉందా? మొత్తం వాటర్ మంచిగా నీట్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఆ బాక్స్లో వేసుకున్న తర్వాత వాటర్ తీసి పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే ఒక చిన్న పీస్ కూడా వదిలేస్తలేను అందులో. మంచిగా ఈ బాక్స్లో వేసుకొని చూడండి ఎంత బాగున్నాయో ముంజల్లాగానే ఉన్నాయి ఆ కలమంద. ఆ కలమందలోకి ఒక 2 స్పూన్స్ అంత షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా కలుపుకుంటున్నా చూడండి. మా బాబు తొంగి చూస్తుండే ఏంటిదా అని. ఆ కలమంద చక్కెర వేసుకుంటే ఎలా ఉంది చూడు. మనం చిన్నగా ఉన్నప్పుడు చక్కెర కేలీలు ఉంటాయి చూడండి, చక్కెర స్వీటు అలానే ఉన్నాయి సార్. ఇగో ఈ బాక్స్లో పెట్టేసుకొని 2 or 1 hour, మ్యాక్సిమం 1 hour or 2 hours పక్కకు పెట్టేసుకొని తినేయచ్చు. కావాలంటే వీటిని మార్నింగ్ పరిగడుపున తింటే చాలా మంచిది హెల్త్కి. చూడండి, అలా హెల్త్కి తినడం వల్ల మనకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, వైట్ డిశ్చార్జ్, లేడీస్కి చాలా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ అనేది చాలా తగ్గుతుంది కలమందం తీసుకోవడం వల్ల. చాలామంది పీసీఓడి ప్రాబ్లం వల్ల బాధపడుతుంటారు. దానికి కూడా కలమంద చాలా ఉపయోగపడుతుంది. ఇంకా కొంతమందికి అయితే చాలా వేడి ఉంటుంది. బాయ్స్ తినొచ్చు, దీన్ని గర్ల్స్ తినొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారికి కూడా తినొచ్చు ఇవి కలమంద. కలమంద ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్లీజ్
మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. కావాలంటే ఇది మీరు ఖచ్చితంగా తినండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చేసి చూడండి. తర్వాత నన్ను చేసినాక ఇది కామెంట్లో చూసి చెప్పండి. నేనైతే టేస్ట్ చూసి చెప్తున్నాను. మార్నింగ్ తినాలి, మీరు పరిగడుపున తినాలి. కాకపోతే నేను ఏదో వీడియో కోసము ఫస్ట్ టేస్ట్ చూసి చెప్తున్నాను. నేను తింటున్నా కదా, మా ఆవిడ ఎలా చూస్తున్నా చూడండి. తాటి ముంజల్లానే ఉన్నాయి, సేమ్. బాగుంది, స్వీట్గా తీయగా చాలా బాగుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఖచ్చితంగా మీరు దీన్ని ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మీ సూచనలు నాకు తెలపండి. ప్లీజ్ బాయ్ అండి.